ఈ ప్రశ్నకు బదులేది ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం చలికాలంలో నెమ్మదిగా వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు. నిన్న మొన్నటి వరకు అందరి దృష్టి తెలంగాణ పైనే ఉంది. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఏపీ వైపు మళ్ళింది. అందులోనూ దగ్గరలో వచ్చేసాయి కాబట్టి ఎన్నికలు ఇంకా ఇప్పుడు అప్పుడా అన్నట్టు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడితే అప్పుడు ఎన్నికలు సన్నద్ధమవ్వాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు కూడా ఎవరికి వాళ్ళ ప్రణాళికలు రచించుకుంటూ ఎన్నికల రంగంలోకి దిగడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఒకవైపు బొత్స సత్యనారాయణ ఆయన కూడా ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణాలైనా వెలువడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎన్నికలు కాస్త ముందు వెనక అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల్ని మార్చి మొత్తంలో పూర్తి చేయడం కోసం, అంటే మొదటి వారం నుంచి చివరి వారం వరకు కంప్లీట్గా ఈ పరీక్షలు అయ్యే విధంగా షెడ్యూల్ని ఈరోజు ఖరారు చేయడం జరిగింది. దీన్ని బట్టి ఎన్నికలకి ఏ క్షణానికైనా ఇక నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు. ఒకవేళ ఫిబ్రవరిలోనే ఉండొచ్చు, లేదా ఏప్రిల్లో ఉండొచ్చు. ఏదైనా పార్టీలు అయితే సమాయత్తం అవుతున్నాయి ఎన్నికల కోసం. అందులో భాగంగానే ఎట్టకేలకి కాంగ్రెస్ కూడా జెండా ఎత్తి జనాలకు రావడం మొదలెట్టింది కార్యాచరణతో. నిన్న మొన్న ఈరోజు ఈ 3 రోజులు సమావేశాలు జరుపుకుని వాళ్ళు కూడా ఒక ఎజెండా తయారు చేసుకున్నారు. 100 రోజుల కార్యాచరణ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నట్టుగా సమాచారం. అదేవిధంగా ఇక అభ్యర్థుల ఎవరనేది ఆ కసరత్తు కూడా మొదలవుతుంది అంటున్నారు. ఇవన్నీ కూడా ఒకవైపున కాంగ్రెస్ కూడా ఎక్కడో అట్టడుగున్న కాంగ్రెస్ కూడా ఇవాళ, అంటే కనీసం ఊసులో లేనిది కూడా ఎక్కడో చివరి ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ కూడా ఇవాళ నడుంగట్టి ఎన్నికల గోదాలకు దిగుతుంది. అలాగే ఎప్పటి నుంచో, అంటే 4.5 ఏళ్లుగా తెలుగుదేశం ఎటు ప్రజల్లోనే ఉంది. ప్రజాక్షేత్రంలో ఉండే సమస్యలను తెలుసుకుంటా ఇక ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వైసీపీ మీద తన ఫైట్ చేస్తానే ఉంది. ఇప్పుడు అదనంగా కలిసి వచ్చిన మరో అవకాశం తెలుగుదేశం పార్టీకి జనసేన కలిసి రావటం. ఈ 2 పార్టీలు ఇప్పుడు కలిసి ఎన్నికల్లో పోటీ చేయటం వల్ల వైసీపీ మీద విజయావకాశాలు ఎలా ఉంటాయి అనేది దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుంది కాబట్టి కాంగ్రెస్ కూడా ఇప్పుడు తన ఓటు శాతాన్ని గణనీయంగా పెంచుకొని ఒక 7-8% ఎదుగుతుందని అంటున్నారు. అదే జరిగితే ఇక వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే వైసీపీకి కొన్ని అంచనాల ప్రకారం గణనీయంగా ఓట్ల శాతం తగ్గింది. అదేవిధంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అయితే ఎవరికి వాళ్ళు విశ్లేషణలు చేస్తూ ఉంటారు కాబట్టి, అంటే ఇప్పుడు విశ్లేషకులు కూడా ఎవరికి వాళ్ళే పార్టీల పరంగా కొంతమంది ఉంటారు. ఇక తటస్థం అలాగే స్వతంత్రం అని కొన్ని పేర్లు పెట్టుకుని వాళ్ళు కూడా అదే పని చేస్తారు. ఏదో పార్టీ వైపు మాట్లాడటం అనేది చేస్తారు నర్మగర్భంగా, ఇది కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతున్నట్టుగా. ఏదేమైనా ఎవరైనా చెప్పుకున్నా ఎలా చెప్పుకున్నా ప్రజాభిప్రాయం అయితే ఈపాటికి సిద్ధపడి ఉంటుంది కాబట్టి ఆ ప్రజాభిప్రాయాన్ని చివరి క్షణంలో అంత ఈజీ కాదు మార్చడం అనేది. ఏదైనా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప 11th అవర్లో మార్పులు చేర్పులు పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ప్రజాభిప్రాయం ఎలా ఉందో దాదాపుగా 1.6% మించి తేడా ఉండకపోవచ్చు. ఏదైనా ఇక రేపు ఇంకా పూర్తి ఇక ఎన్నికలకు సంబంధించిన సర్వేలు రాబోయే రోజుల్లో వెలువడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరి వైపు ఎలాంటి విజయ అవకాశాలు ఉన్నాయి, ఎవరు పార్టీని ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్తారు రోజుల్లోకి అనేది ముందు తెలుసుకునే అవకాశం ఉంది. నమస్కారం, విజయసార్.